కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి నాయకత్వం రండి రండి రండి. ఏం చేయాలంట? వర్ధిల్లాలి కోటమిరెడ్డి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. సార్ సార్ మాల ఇచ్చినాను, ఇచ్చేసి మా నాయకు ఇక్కడనే అనుకున్నాను. సిక్కే ఉన్న బంగారు ఏం పంపడమే జాస్తి 50,000 ఓట్లు మెజార్టీతో కానీ గెలవకుంటే పడిపోయినా నువ్వు 5 నుంచి వచ్చేవంట. నేను ఏంటంటే నిన్ను కలవరించుకుంటున్నాను ఆయన. నేను మా నాయన నాకు ఒక పొట దియ్యాను. కాంశెట్టి శివ సార్ అన్న ఇటు తిరిగి మంచికోటి మహేష్ జానకి జానకి రామయ్య వచ్చేసి వస్తానన్నా వస్తాను. అక్కడ మధు జగన్ శేఖర్ బాబు కశ్మీర్ కశ్మీర్ వెంకటేష్ మోహన్ చెప్పండి. నా కొంతమంది కండ పక్కకు వచ్చింది. సమీపిస్తున్న వేళ వాడవాడల తెలుగుదేశం పార్టీలో నూతన చేరికలు. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పరిణామం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ముఖ్య నేతలు అందరూ కూడా అటు వీరాచారి, సుతారం సురేష్, జానకిరామ గారు, అదేవిధంగా కామేశ్వరి, శివ, కమలాకర్ వీరందరూ కూడా మొత్తం అటు సుతారం సురేష్ కానీ, వీరాచారి కానీ, జానకిరామయ్య కానీ, శివ కానీ, కమలాకర్ కానీ, మన మహేశ్వరి కానీ వీరందరూ కూడా ఏదైతే 41వ డివిజన్లో సచివాలయం కన్వీనర్లుగా మొత్తం 3 సచివాలయాలు ఉన్నాయి. అంతేగా తల్లి? మొత్తం 3 సచివాలయాలకి కన్వీనర్లు మీరే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ముఖ్య నేతలు మీరే. వీరందరూ కూడా ఒక మంచి మనసు చేసుకొని ఎన్నికలు వచ్చే వేళ నాకు అండగా నిలవాలని, తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని వారి బంధువులతో మిత్రులతో మాట్లాడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే
ఆ డివిజన్లో ఉండేది 3 సచివాలయాలు. ఆ యొక్క 3 సచివాలయాల కన్వీనర్లు కూడా ఒక్క తాటి మీద ఒక్క మాట మీద ఐకమత్యంగా సంపూర్ణంగా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. రెండోది, ఆ యొక్క డివిజన్ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా, ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నిర్మాణ పనులు పూర్తయితే ఆ డివిజన్ రూపురేఖలే మారుతాయి. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఉన్నప్పుడు, మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది. కానీ ఇది ఒక మంచి పని. నెల్లూరు నగరానికే ఒక చక్కటి విహార కేంద్రంగా ఉంటుంది, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుందని అనేక రకాల ఆలోచనలు చేసి అనేక ప్రయత్నాలు చేసి 16 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించిన, టెండర్లు పిలిచిన ఈరోజు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత పనులు ప్రారంభంగానే పరిస్థితి. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవం. అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఆనాడు తొలి ప్రాధాన్యత కింద ఏదైతే ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ కావచ్చు, బారాసాయి దర్గా అభివృద్ధి పనులు కావచ్చు, ములుముడి కలుజు మీద వంతెన పనులు కావచ్చు, అదేవిధంగా కొమ్మరపూడి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్, ముస్లిం సోదరుల షాదీ మంజిల్, అన్నిటికీ మించి వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ, ఇవన్నీ కూడా అత్యంత ప్రాధాన్యతాపరం కింద తీసుకొని పూర్తి చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ గంట పూర్తయితే ఆ యొక్క 41వ డివిజన్ నెల్లూరు నగరానికే కాదు నెల్లూరు జిల్లాకే ఒక సెంటర్ పాయింట్ అవుతుందని తెలియజేస్తూ ఈనాడు ఒక మంచి మనసుతో మొత్తం డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఒక్క మాట మీద ఒక్క తాటి మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటీవల జరిగిన చేరికల్లో ఇది అతిపెద్ద సంతోషించదగ్గ పరిణామం. అదేవిధంగా ఇప్పటికే ఆ తెలుగుదేశం పార్టీలో అక్కడ పనిచేస్తున్న నాయకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.